ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ఏం పాడే మనం ఇప్పుడు చెప్పండి? ఏ అపాయము నా గుడారమును ఏం చేయదు. ఇది దేవుని వాక్యమేనా? చెప్పండి. బైబిల్లో మాట ఉందా? నువ్వు ఆ దేవుని వాక్యాన్ని పలుకుతూ నువ్వు పాడుతున్నప్పుడు నీ ఇంటి మీదకి లేచి నిలబడిన ప్రతి విధమైన ఆయుధములన్నిటినీ దేవుడు అక్కడే అనగు దొరుకుతాడు. ఇస్తున్నా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. God's word is not just a word, but it has a power to fight against the enemy. దేవుని మాటలు కేవలం వ్రాయబడిన వట్టి మాటలు కాదు. ఇది సాక్షి ఈనాడు వంటి పేపర్ కాదు ప్రియులరా, ఇది జీవము కలిగిన దేవుని మాటలై ఉన్నది. ఈ మాటను మనం పలుకుతున్నప్పుడు సంథింగ్ హ్యాపెన్స్. ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుంది యేసుని నామమున. ఒకవేళ జరగొచ్చు అని అంటలేదు, ఖచ్చితంగా జరుగుతుంది యేసుని నామమున. అంతటి శక్తి కలిగింది దేవుని వాక్యం.